దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఎలాన్ మస్క్ హాజరయ్యారు. వాస్తవానికి ఇంతకుముందు ఈ సమావేశాలకు మీరెందుకెళ్లరు అని చెప్పి అడిగినప్పుడు, చాలా బోరింగ్‌గా ఉంటాయి. ఏం పోతామని చెప్పి అన్నారు ఈయన ఇంతకుముందు. ఫస్ట్ టైమ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఇంటర్వ్యూ, అక్కడ ఆయన ఇంటరాక్షన్ గనక చూస్తే నిజమే ఆయన అన్నట్లు చాలా బోరింగ్‌గా ఉండి, కాసింత నవ్వులు పంచడం కోసం వచ్చినట్టున్నారేమో ఎలాన్ మస్క్ అనిపించింది. ఆయన ఇంటరాక్షన్ అంతా కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు అక్కడున్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టుకుంటూ. అయితే ట్రంప్ తాజాగా గాజా బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చారు కదా, పీస్ అని. దాని మీద అభిప్రాయం ఏంటి అని ఎలాన్ మస్క్‌ని అడిగితే, అవును నేను విన్నాను పీస్. నాకు తెలిసి పీస్ అంటే శాంతి అని కాదు. పీస్ అంటే PIECE, పీస్ అంటే ముక్కలు అంటే మాకు వెనిజులాలో ఒక ముక్క కావాలి, గ్రీన్లాండ్లో ఒక ముక్క కావాలి, కెనడాలో ఒక ముక్క కావాలి, ఆడో ముక్క కావాలి, ఈడో ముక్క కావాలి, అవన్నీ మాకు ఇస్తేనే ప్రశాంతత ఉంటుంది చూడండి అని చెప్పి అతని ఉద్దేశం కావచ్చు అని చెప్తే మొత్తం అంతా కనుక పగలబడి నవ్వారు. బోర్డ్ ఆఫ్ పీస్ అంటే శాంతి కోసం కాదంట. పీస్ అంటే మాకు ఆడో పీస్ కావాలి, ఈడో పీస్ కావాలి వాళ్ళు అంటుంటారు కదా. వెనిజులా మా కంట్రోల్లోనే ఉండాలి అప్పుడు శాంతి ఉంటుంది, గ్రీన్లాండ్ మా కంట్రోల్లోనే ఉండాలి అప్పుడు శాంతి ఉంటుంది, కెనడా మా కంట్రోల్లోనే ఉండాలి అప్పుడు శాంతి ఉంటుంది అంటారు కదా. అందుకనే శాంతి కావాలంటే వెనిజులాలో ఒక పీస్ కావాలి, ట్రంప్కు గ్రీన్లాండ్లో ఒక పీస్ కావాలి, అక్కడో పీస్ ఇక్కడో పీస్ మాకు ఇవ్వండి అని ట్రంప్ అర్థమట. బయట వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదట దాన్ని. అమ్మ ఏం నవ్వించారు. ఇదొకటే కాదు, అయితే ఏలియన్స్ మన మధ్య ఏమైనా ఉన్నారా, లేకపోతే ఏలియన్స్ ఏమైనా వచ్చిపోతున్నారా, మీరేమనుకుంటారు అంటే చాలా సీరియస్గా ఎలాన్ మస్క్ చాలా సీరియస్గా ఫేస్ పెట్టి, ఇప్పుడు నేను ఒక ఏలియనే, మీరు నమ్మకపోతే నేను ఏం చేయను అంటున్నారు. సీరియస్, నేను ఒక ఏలియన్, మీరు నమ్మాలి అనేసరికి కుర్చీల మీద కూర్చున్నారు, పగలబడి ముందుకు వచ్చి నవ్వుతూ ఉన్నారు. ఆయన ఒక ఏలియన్ అట, నమ్మాలట. అండ్ ఆ తర్వాత మార్స్లో ఏమైనా చావాలనుకుంటున్నారా అని అడిగారు. అంటే ఈయన అక్కడ కూడా జీవరాశులు ఉంచాలి, అక్కడ కూడా జనాలను ఉంచాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అక్కడ కూడా ఇల్లు కట్టాలి, అక్కడ కానీ కాలనీలు కట్టాలి అని. సో ఈ క్రమంలో మార్స్లో ఏమైనా కనుక చావాలనుకుంటున్నారా అని చెప్పి ఆయన ప్రశ్నకి ఆ ఇంటర్వ్యూలో ప్రశ్న ఏంటి, అక్కడ ఏమైనా పోయి ఉందాం అనుకుంటున్నారా అని. దాన్ని కూడా మాస్క్ అవును అనుకుంటున్నా, అలాగే ఏమంటారు రాకెట్లు క్రాష్ అయ్యి కాదు అని చెప్పి అన్నారు. అంటే ఇంత సీరియస్గా ఇంటర్వ్యూ మధ్యలో కూడా ఇంతగానం జోకులు పేల్చేసి ఎలాన్ మస్క్ పొట్ట చెక్కలేయాలి నమ్మించారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ అని చెప్పి ఒక సీరియస్ నోట్ అని చెప్పి, పేదరికం తొలగిపోవాలి, ప్రపంచంలోని ప్రజలందరికీ కూడా సమానంగా బ్రతికే అవకాశాలు కావాలి, ఉన్నతమైన జీవన ప్రమాణాలతో ప్రజలు బ్రతకాలి అనే ఆలోచన దిశగా నేను ముందుకెళ్తూ ఉన్నాం. ఆ దిశగా మా నిర్ణయాలు ఉంటాయి, ఆ దిశగా మా ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. మేము ఏవైనా కనిపెట్టడమైనా, మా సంస్కరణలైనా, మేము అమలు చేయబోయేటివైనా, మొత్తం మీద శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకొని ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించాలి, అందరికీ ఉన్నత ప్రమాణాలు కల్పించాలి అనే దిశగానే ముందుకెళ్తాము అని చెప్పి మొత్తం మీద తన ఫస్ట్ దావోస్ పర్యటనలో ఎలాన్ మస్క్ అయితే ఇటు సీరియస్ విషయాలు చాలా మాట్లాడారు, పొట్ట చెక్కలు అయ్యేలా కూడా నవ్వించారు.